ఏంటి ఓకే. ఈరోజు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మీద చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. దానిలో ప్రధానంగా కడమ సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడటంతో పాటు పోలవరం గురించి సౌండ్ వస్తుంది, పోలవరం గురించి చాలా సుదీర్ఘంగా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఈ పోలవరం ప్రాజెక్టు ఆయన మాటల్లో చాలా అసత్యాలను, ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, చివరికి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా నిందలు వేసేటటువంటి కార్యక్రమాన్ని ఆయన ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ఏది పోలవరం ప్రాజెక్టుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగాయి అనేటువంటి మాట మాట్లాడారు. నేను ఒక్క మాట చాలా సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇది చాలా రోజుల క్రితం నుంచి, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాజెక్టును నిర్మించాలనేటువంటి ప్రపోజల్, ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వమే 1941లో ఈ ప్రపోజల్ వచ్చింది. అప్పటి నుంచి సాగుతానే ఉంది. అంజీ గారు వచ్చి దీన్ని 15/5/1981 ఆయన ఫౌండేషన్ వేశారు. ఊరిని రాయి మాత్రమే ఫౌండేషన్ వేశారు, దాన్ని ఏం పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది జీవనాడి, ఇది వెన్నెముక, నదుల అనుసంధానానికి ఇది చాలా ప్రధానమైంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరిగితే రాష్ట్ర ప్రజలు నీటి కోసం, నీటి ఎద్దడి కోసం, ఇంక్లూడింగ్ రాయలసీమ ఎక్కడా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. అలాంటి మహత్తరమైన ప్రాజెక్టు ఇది అని చెప్తున్నారు. సంతోషం. అయ్యో చంద్రబాబు నాయుడు గారు, మీరు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి పనులు ప్రారంభించేంత వరకు 2004 నవంబర్లో రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. కుడి ఎడమ కాలువలు తవ్వేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా వేగవంతంగా ఆ కార్యక్రమాల్ని ప్రారంభించేటటువంటి పని రాజశేఖర రెడ్డి గారు చేశారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా, ఈ రాష్ట్ర దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు కానీ, మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 2004 వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారుగా, ఎందుకు ఈ జీవనాడి గురించి అసలు మీరు ఆలోచన చేయలేదు? ఎందుకు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ తిరిగి పనులు ప్రారంభించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంజయ్య గారు 1981లో ఫౌండేషన్ వేశారు అని చెప్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాలు మీరు ఈ పోలవరం గురించి ఎందుకు ఆలోచించలేదు అంటే, పోలవరం గురించి మీరు చెయ్యాలనేటువంటి సంకల్పమే మీ మనసులో లేదు, మీకు ఆలోచన లేదు. రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే ఈ పోలవరాన్ని పూర్తి చేయాలి, ఇది రాష్ట్రానికి కావలసినటువంటి ప్రాజెక్టు అనేటువంటి ఉద్దేశంతో పోలవరానికి శంకుస్థాపన చేసి రాష్ట్ర ప్రభుత్వమే సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుడి ఎడమ కాలువలు తవ్వి, సరే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మరణించారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా టెండర్ ట్రాల్ స్ట్రైక్ ఇచ్చారు, వాళ్ళు కొన్ని పనులు చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు ఏం జరిగింది? ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు వాడు. మనకు రాష్ట్రం విడిపోయినా తెలంగాణ లాంటి ఆదాయం కలిగినటువంటి మహాపట్టణం మనకు లేదు కాబట్టి ఏదో ఒక విధంగా మనకు కొద్ది మొగ్గు వేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున దీన్ని జాతీయ ప్రాజెక్టుగా వారు సంకల్పించి మన విభజన చట్టంలో చాలా క్లియర్గా పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి
మనకి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్. ఇది ఒక విధంగా రాష్ట్రం విడిపోయిందనే బాధలో ఉన్నా సరే ఈ పోలవరం ప్రాజెక్టునైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పైసా ఖర్చు లేకోకుండా ఇది పూర్తి చేస్తారు అనేటువంటి భావన కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మనకు చేసింది. ఏం చేశారు మీరు? నేను అడుగుతా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అద్భుతంగా, చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరుగుతూ ఉంది, అనుభవం పెరుగుతూ ఉంది, నైపుణ్యం కూడా బాగా పెరుగుతూ ఉంది. నైపుణ్యం దేనిలో తెలుసా? పచ్చి అవాస్తవాలను వాస్తవంగా చెప్పేదానిలో నైపుణ్యం. అంతా ఎదుటి పార్టీ వాళ్ళ మీద వేసేటటువంటి నైపుణ్యం. చేయని పనిని కూడా తానే చేశాను, అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది తన కలల పంట అనేటువంటి పద్ధతుల్లో ఒక నైపుణ్యతతో కూడినటువంటి అసత్యాలను మైక్ ముందు, అసెంబ్లీ ముందు చెప్పేటటువంటి నైపుణ్యత ఆయన పెరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కేంద్రం కట్టవలసినటువంటి ప్రాజెక్ట్ ఇది ఇవాళ కాదు. నేను జనవనరుల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా అడిగా, నేను కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు టేకప్ చేసింది? ప్రతి పైసా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి R&R దగ్గర నుంచి అన్ని చేసి నీటిని మన రాష్ట్రంలో ప్రవహింపచేసే విధంగా చేసి మనకి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మా అని మీరు వెళ్ళి మేం కడతాం అని మీరు తెచ్చుకున్నారు. అది ఒక చరితాత్మకమైన తప్పిదం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఈ స్థితికి రావడానికి ఒక చరితాత్మకమైన తప్పిదం. దాంతోపాటు ఇంకొక చిత్రం ఏంటంటే 13, 14 చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్న ఏమిటంటే ఇప్పుడంటే 16వ సంవత్సరంలో 2016లో ఏమని నిర్ణయం చేశారంటే 13, 14 సంవత్సరాల్లో ఉన్న రేట్ల ప్రకారమే మేము పూర్తి చేస్తామని. ఎందుకంత బాధ నాకు అర్థం కల రాష్ట్ర ప్రభుత్వానికి పని లేదా? పోలవరం ప్రాజెక్టుని వీళ్ళు పూర్తి చేస్తారా? ఎప్పుడు 13, 14 రేట్లతోనా? అన్యాయం కాదా ఇది? ఏం జరిగింది అసలు ఇక్కడ అంటే కేవలం ఆ ప్రాజెక్టు నీ సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని దానిలో కమిషన్లు కాజేయాలనే ఏకైక దుర్బుద్ధితో నువ్వు రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లోకి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని మీరు తీసుకుని వాళ్ళ అందమైన అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరే, దాని మీద అనేక రకాలుగా మమ్మల్ని కూడా విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ ఇంకో మాట చెప్తాడు, స్వతంత్ర పోరాటంలో ఎంత గొప్పగా పోరాటం చేశారు యోధుల్లాగా ఈయన కూడా 7 మండలాలు అంటే ఇటు తీసుకురావడానికి పెద్ద పోరాటం చేశాడంట. ప్రమాణ స్వీకారం కూడా ఈయనన్నా అంట. దాంతో ప్రధానమంత్రి గారు కంగారు పడిపోయి 7 మండలాలు నువ్వు తీసుకోమన్నారంట. అది చాలా కీలకమైందంట, అది చాలా గొప్పదంట. దాన్ని అసెంబ్లీలో ఎవరు లేరు కదా అపోజిషన్ అని చెప్పేసి విపరీతమైన పొగడ్తలు పోడుకోవటం, బల్లలు చరుచుకోవటం. ఏంది నాకు అర్థం కాల. ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా చేసిన తర్వాత ఆ 7 మండలాలు ముప్పుకు గురై మన కలపాలనేది చట్టంలో ఉందే. ఆ చట్టంలో ఉన్నదాన్ని నేను పగలు తీసేశాను, పొడి చేశాను అనేటువంటి డబ్బా కొట్టుకునే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు మీ వల్ల అవుతుంది తప్ప ఎవరి వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసి మా మీద అదేమంటే మమ్మల్ని కామెంట్ చేస్తాడు. ఇవాళ ఆయన మాట్లాడితే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇంతకుముందు 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక ఆయనేమో 1% అన్నాడు, ఇంకో ఆయనేమో డయాఫ్రమ్ వాల్ అంటే నాకు తెలియదు అన్నాడు, అన్ని ప్రాజెక్టులకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందని అన్నాడు. మా మీద వ్యంగ్యంగా ఆయన మాట్లాడింది కూడా ఏదో చెప్తాను. ఆయన మాట్లాడి మళ్ళీ అంటాడు నాకెందుకులే అన్నట్టుగా మళ్ళీ తప్పుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఏం మాట్లాడతాడంటే మా మీద మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే 2019 నాటికి మేము 70% పూర్తి చేసామంటాడు. ఏంటి పర్సెంట్ పూర్తి చేసేది నాకు అర్థం కాదు. ఇంక 30% మిగిలిపోయింది, అది మేము చేయలేదు. 3.84% మేము చేసామంటాడు. ఆయనే మొత్తం చేసేసి ఏమన్నాడు? నేను అడుగుతా ఉన్నా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటి ఒకటి అడుగుతా ఉన్నా. మీరు ఏమన్నారు? పోలవరం నుంచి నీళ్ళు ఇచ్చే మళ్ళా ఎన్నికలకు వెళ్తాము అని అన్నారు లేదా? ఆయన ఎవరు ఇప్పుడు లేడు పాపం, దేవినేని ఉమా గారు ఎక్కడున్నాడో మరి తెలియదు పాపం. ఆయన బల్ల గుద్ది రాసుకో సాక్షిలో నీళ్ళు ఇచ్చే ఎన్నికలకు వెళ్తాం, 2018కి ఇస్తాం, ఇచ్చి అపర భగీరథుడు మా నారా చంద్రబాబు నాయుడు అనిపించుకుని వెళ్తామన్నారు. ఏం చేశారు ఆ పని? ఆ పని మాత్రం చేయలే. మా మీద నెట్టేటువంటి కార్యక్రమం. దాంతోపాటు గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ బస్సులు పెట్టి తీసుకెళ్ళారు, అందరికి చూపించారు. అక్కడ భజన చేశారయ్యా. ఏం భజన మీ అందరికీ గుర్తుంటుంది. చంద్రన్న అనేటువంటి భజన కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసి ఇవాళ ఏదో శుద్ధులు చెప్పేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయన ఏమంటా అంటే మమ్మల్ని అంటూ తర్వాత ఇంకొక
ఇంకొక ఆయన వచ్చాడంటే నేను 1% అన్న మంత్రి గారు పోయి ఇంకో మంత్రి గారు వచ్చాడని, ఆయనకు టీఎంసీలు క్యూసిక్లు తెలియదని, ఆయన ఒక మంత్రేనా అనేటువంటి మాట. డయాఫ్రమ్ వాల్ అంటే ఆయనకు తెలియదని. అవునయ్యా, నాకు తెలియదు. డయాఫ్రమ్ వాల్ అంటే నాకు తెలియాల్సిన అవసరం నాకేంటి? నేనేమన్నా ఇంజనీర్ చీఫ్నా, ఇంజనీర్నా, మంత్రిని? వచ్చినప్పుడు తెలియదు, నేర్చుకున్నాగా, ఆలోచన చేశాంగా, అవగాహనకు వచ్చాంగా, నేను అడుగుతా ఉన్నాగా. ఇవాళ సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పెద్ద విచిత్రం, అంత అనుభవజ్ఞుడు, అంత సీనియరు, అంత నైపుణ్యం కలిగిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఒక సందర్భంలో అడుగుతా ఉన్నా సూటిగా, నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కించపరచాలని కాదు, తెలుసుకోవాలని అడుగుతాను. నాకు తెలియదు, నేను మొద్దుని, నువ్వు బాగా ఇంటెలిజెంట్వి, బాగా తెలిసిన వాడివి. ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, అసలు కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టాలనేటువంటి ఆలోచన చేశామన్నాడు. ఆన్ రికార్డ్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి అని మేము ఆలోచన చేశాం అన్నాడు. ఏం ఆలోచన అబ్బాయి నాకు చెప్పు. నువ్వు చాలా తెలివిగలుడి కదా, మాకేం తెలివితే కూడా మొద్దులు, మాకేం తెలియదు, అవగాహన లేదు. నీకు పెద్ద బ్రహ్మాండమైన అవగాహన ఉంది, 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది, చాలా నైపుణ్యత ఉంది, నీటిపారుదల విషయాల్లో నీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది. ఎలా అనుకున్నావో చెప్ప, నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వలన, ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి తప్పిదాల వలన ఈ పోలవరం ప్రాజెక్టు డిలే అయింది. ఇది వాస్తవం. దానిలో నేను చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తా ఉన్నా. చాలా చిత్రం ఏంటంటే, అసలు ఏ ప్రాజెక్ట్ అయినా ఏం చేస్తారు? నదిని, ఈ పర్టికులర్ గోదావరి నది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, చాలా ప్రమాదకరమైన నది అని. ప్రమాదకరమైన నది కాదు, చాలా ప్రమాదకరమైన వరదలు వచ్చే నది. 50 లక్షల క్యూసిక్లు ప్రవహించే అవకాశం ఉన్నటువంటి నది. ఈ నదిని డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. డైవర్ట్ చేయటం అంటే ఈ నది స్ట్రైట్గా వెళ్ళకోకుండా పక్కగా మరల్చవలసినటువంటి అవసరం నేను అనేక సందర్భాలు చెప్పా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటంటే, ఆ నదిని డైవర్ట్ చేసే కార్యక్రమం చేసి, నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నదీ ప్రవాహం పక్కగా మరలి వెళ్ళేటటువంటి స్పిల్వేని, అప్రోచ్ ఛానల్ని, పైలట్ ఛానల్ని, వేటిని పూర్తి చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే డయాఫ్రమ్ వాల్ కట్టేశారు. డయాఫ్రమ్ వాల్ అంటే ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి సంబంధించినటువంటి పునాది. అది నదీ ప్రవాహం ఇలా ఉంటే ఆ మధ్యలో ఉంటుంది. నదీ ప్రవాహం ఇలా ఉన్నప్పుడు అది మధ్యలో కడితే అది కొట్టుకుపోతుంది. కాబట్టి నదీ ప్రవాహాన్ని మరలించేటటువంటి కార్యక్రమం చేయాలి చంద్రబాబు నాయుడు గారు. చేశారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు ద మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్, మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ భారతదేశంలోనే, నీటిపారుదల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఏం చేశారు మీరు అడుగుతా ఉన్నా. మీరు ఆ డయాఫ్రమ్ వాల్ని 2016లో గ్యాప్ 2లో నిర్మాణం ప్రారంభించి ఒక చరితాత్మకమైన తప్పిదం చేశారు. ఆ నది డైవర్షన్ పూర్తి కాలా, స్పిల్వే పూర్తి కాలా, అప్రోచ్ ఛానల్ పూర్తి కాలా, పైలట్ ఛానల్ పూర్తి కాలా. పూర్తి కాకుండా మీరు డయాఫ్రమ్ వాల్ వేసేశారు. వేశారు. కాఫర్ డ్యాములు పూర్తి చేశారా? కాఫర్ డ్యాములు పూర్తి చేశారు. సగం కాఫర్ డ్యాములు పూర్తి చేశారు. తర్వాత ఏం జరిగింది? ఈ కాఫర్ డ్యాములు పూర్తి చేస్తే నదీ డైవర్షన్ కంప్లీట్ కాకపోతే ఈ కాఫర్ డ్యాములు కొట్టుకుపోతాయి. కాబట్టి కాఫర్ డ్యాముల్లో గ్యాపులు ఎట్టి పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. మీరే చివరికి అట్టిపెట్టారు. మీ టైంలోనే, నేను మనవి చేస్తున్నా, 100% మీ టైంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం ప్రారంభమైంది. నాట్ ఓన్లీ డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాములకు ఉన్నటువంటి జెడ్ రౌటింగ్ అని ఉంటుంది కింద, దానికి కూడా డయాఫ్రమ్ వాల్ లాగానే ఉంటుంది. అది కూడా వాటి టైంలోనే దెబ్బతినడం మొదలెట్టింది. దేనికి కారణం? ఈ నదీ డైవర్షన్ పూర్తి చేయకపోవడం వలన కలిగినటువంటి ఈ నష్టాన్ని మీరు మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇది ఇవాళ నేను చెప్తే ఏదో అంబటరాంబాబు గారు చెప్పారులేనో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందనో మీరు అనుకోవచ్చు. నేను కాదు చెప్పింది ఇది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు చెప్పింది ఇది, కేంద్ర ప్రభుత్వం అంతకంటే కాదు, జనవనరులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసి కూడా కాదు.
మేము డయాఫ్రమ్ వాల్ అయితే ఎప్పుడు కొట్టుకుపోయిందో ఈ డయాఫ్రమ్ వాల్ని కొత్త దాన్ని వేయాలని నిర్ణయించారో ఆ నిర్ణయించినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఒక రికమెండ్ చేశాం, అయ్యా ఇది దేశంలోనే ఉన్న నిపుణులతో ఒకసారి పరిశీలన చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, ఇది జీవనాడి, ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసి ప్రారంభించినటువంటిది, రాజశేఖర రెడ్డి గారు కలలుగన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు మధ్యలో ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవటం వల్ల ప్రాజెక్ట్ కుంటుపడింది కాబట్టి దీని మీద స్టడీ చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసింది. ఆ నిపుణులు ఎవరో తెలుసా? ఆంధ్ర వాళ్ళు కాదు, ఇండియా వాళ్ళు కాదు, ఇద్దరు కెనడా వాళ్ళు, ఇద్దరు యుఎస్ వాళ్ళు, నలుగురు. వీరెవరు? ప్రపంచంలోనే నీటిపారుదల మీద ప్రాజెక్టుల మీద అత్యంత అనుభవం నాలెడ్జి ఉన్నటువంటి వాళ్ళు. బహుశా చంద్రబాబు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నాలెడ్జ్ కలిగిన వారిని సెలెక్ట్ చేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారిని పిలిచాం. వారు వచ్చారు, ప్రాజెక్ట్ సైట్లోకి దిగారు, ప్రాజెక్ట్ సైట్లో ఉండి మొత్తం పరిశీలన చేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు సిడబ్ల్యూసికి ఒక తాత్కాలిక నివేదిక ఇచ్చారు. ఆ తాత్కాలిక నివేదిక తరువాత ఒక పర్మనెంట్గా ఒక నివేదిక కూడా కంక్లూషన్స్ ఇచ్చారు. దానిలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే వాళ్ళు శాటిలైట్ నుంచి తీసుకున్న పిక్చర్స్ కానీ, చరిత్ర మొత్తం తెలుసుకుని కానీ, డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చేసి కానీ వాళ్ళు చెప్పింది చాలా స్పష్టంగా. ఇది అంటే చంద్రబాబు అని రాయరు కానీ డేట్లు రాస్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యాములు వెయ్యకోకుండా చేయటం వలన జరిగినటువంటి తప్పిదం, నదిని డైవర్ట్ చేయకోకుండా ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామును కట్టాలనుకోవడం ఒక తప్పిదం, డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడానికి వేసినటువంటి కాఫర్ డ్యాములను గ్యాపులు వదిలిపెట్టడం ఒక తప్పిదం. అన్ని వీళ్ళ తప్పిదాల వల్లనే ఈ పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి వచ్చింది అని చాలా క్లియర్ కంక్లూషన్స్ ఇచ్చారు. ఇది నేను చెప్తున్నది కాదు, నిపుణులందరికీ చెప్తున్నాను. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఏదో జరిగిపోయిందని ఎవరన్నా నమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను. సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి నివేదిక మనకు కూడా వచ్చి ఉంటుంది, మన రాష్ట్రానికి కూడా వాటిని కూడా పరిశీలన చేయమని మనం చేస్తున్నాం. ఇన్ని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రుద్దేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా ఘోరమైన తప్పిదారు. పోలవరం విషయంలో ఇంట్రెస్ట్ లేదు, పోలవరం మీద ఆయనకి ఉన్న మాటల్లో ఇంట్రెస్ట్ తప్ప పోలవరం రాష్ట్ర ప్రభుత్వం కట్టి దానిలో ఏమాత్రం గుంజుకుందాం అనేటువంటి ఆలోచనే తప్ప, ఏమాత్రం కాజేద్దామనే ఆలోచనే తప్ప మరొకటి లేదని మనం చేస్తున్నాం. మమ్మల్ని అంటారు మాకు డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు, క్యూసిక్లు అంటే తెలియదు, టీఎంసీలు అంటే తెలియదు. మీ మంత్రి గారికి బాగా తెలిసాయి. కొత్తగా ఒక మంత్రి గారిని పెట్టారుగా, ఆయన మనం చాలా చిత్రమైన మాటలు మాట్లాడాడు. మీరు మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ని డైవర్ట్ చేశారంటాడు. వాట్ ఈజ్ దిస్? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ ఏంటంటే మనం ఖర్చు పెడితే ఇవాళ ఈ పోలవరం విషయంలో ఏంటంటే అగ్రిమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేసుకుంది, మనమే ఖర్చు పెడతాం మొత్తం. మనం ఖర్చు పెట్టిన తర్వాత మన బిల్లులన్నీ కట్టేసిన తర్వాత కాంట్రాక్టర్లకి అయ్యా ఏమి ఈ బిల్లు కట్టాం, ఇదిగో ఈ 7,000 కోట్ల రూపాయలు మేము కట్టామంటే ఆ 7,000 కోట్ల రూపాయలు వాళ్ళు మనకి రీఎంబర్స్ చేస్తారు. అలా రీఎంబర్స్ చేసినటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేసుకున్నాడంట. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బును డైవర్ట్ చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాల. ఇలాంటి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తుల్ని మీరు మంత్రులుగా పెట్టి మాకేమి రాదు, మాకేమి రాదు, మీకే బాగా వచ్చు, ఆ రామానాయుడు గారికే బాగా వచ్చు, మరి ఇదేంటి దీని పరిస్థితి? ఇంతే కాదు, ఇంకోటి కూడా చెప్తున్నా. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం చెప్పాలి మీ అందరికీ కూడా, మీ ద్వారా ప్రజలకు చెప్పాలి, మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మరొక ఘోరమైన తప్పిదం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అది భవిష్యత్తులో కూడా మనం ఎప్పుడు కూడా సరి చేసుకోలేనటువంటి ఒక పెద్ద తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేశారు. అది చాలా దురదృష్టకరమైంది. దాన్ని కూడా మీకు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు మేము ఆ రోజున చెప్పాం, మొన్న ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయల పైచీలకు ఇవ్వడానికి ఫస్ట్ స్టేజ్ 41.15 స్టేజ్కి 12,000 పైచీలు కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఆ అంగీకరించినప్పుడు అది అంగీకరించడానికి గల కారణం ఏంటో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పటి నుంచో మేము ప్రయత్నం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో దాన్ని ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటే అది మొన్నంటే సుమారుగా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో దాన్ని అంగీకరించడం జరిగింది. ఆ 12,000 కోట్ల రూపాయలు విడుదలకు కూడా వారు సిద్ధం చేసినటువంటి సందర్భం. నేను ఇక్కడ మనవి చేసేది ఏంటంటే ఆ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చే ముందు కేంద్ర క్యాబినెట్లో ఒక తీర్మానం జరిగింది. ఇది 2 స్టేజెస్లో పూర్తి చేస్తారు పోలవరాన్ని. ఈ 2 స్టేజెస్ కూడా 41.15 ఒకటి, 45.72 ఒకటి, 2 స్టేజ్లు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 స్టేజ్లు తీసుకొచ్చిందని గౌరవనీయులైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చెప్పారు మొన్న. అప్పుడు నేను సమాధానం చెప్పాను, ఏమండి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, మీరు తెలియకపోతే తెలుసుకోండి, నేను తెలుసుకుని మాట్లాడుతున్నాను. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది ఒకరు నిర్ణయించేది కాదు, ప్రభుత్వాలు నిర్ణయించేది కాదు. ప్రాజెక్ట్ మాన్యువల్లో దాన్ని నిర్ణయిస్తారు. పులిచింతల్లో కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ చేశాం. ఇది కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని తీసుకొచ్చారనేటువంటి మాట మాట్లాడారు. 41.15కే ఇవాళ పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వాలు. ఈ 2 కలిసి ఈ రాష్ట్రంలో పోలవరం అనేటువంటి ఒక జీవనాడిని సర్వనాశనం చేసేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఏమిటంటే 41.15కు మాత్రమే పరిమితం చేసి అంతవరకే 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చే విధంగా క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇది వాస్తవం. మేము వాస్తవం కాదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి చెప్తున్నా, నా ఆరోపణ అనుకోండి. నేను చెప్తున్నా ఇది వాస్తవం అని. ఐ హ్యావ్ సచ్ అన్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్. మీరు మోడీ గారు కలిసి సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 41.15కు మాత్రమే దీన్ని మీరు పరిమితం చేస్తూ క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇవాళ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు 45.72కు చేసేటటువంటి నిర్ణయం మోడీ గారు తీసుకున్నారు అని. నేను మనవి చేస్తున్నా, క్యాబినెట్లో ఆ నిర్ణయమే తీసుకుంటే క్యాబినెట్ నోట్ చూపించమని సవాల్ చేస్తున్నా. నువ్వు క్యాబినెట్ నోట్ చూపించకపోతే నేను చెప్పింది సత్యమని నమ్మవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను చెప్తున్నది సత్యం. మీరు ఆరోపణ అనుకుంటే కమాన్ చూపించండి, మీ క్షమాపణ చెప్పి నోరు మూసుకుంటానని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి పోలవరాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేసి 41.15కు మాత్రమే పరిమితం చేసి క్లోజ్ చేసి ముగించాలనేటువంటి నిర్ణయం తీసుకొని 12,000 కోట్ల పైచులకు రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనివల్ల తీవ్రంగా ఆంధ్ర రాష్ట్రం నష్టపోతా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, సృజన సవంతి, అదేవిధంగా మన ఇండస్ట్రీ విశాఖపట్నానికి నీరు, ఇండస్ట్రీకి ఇచ్చే నీరు, ఇవన్నీ కూడా రావు. ఇంకా ఎప్పుడైతే 41.15కే పరిమితం అయిపోయిందో కేవలం 115 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకోగలుగుతాము, 195 టీఎంసీలు ఉపయోగించుకోలేము. మీ రకంగా సర్వనాశనం చేశారనేది నా ఆరోపణ. కానీ నా మనసులో చెప్తున్నా ఇది వాస్తవం. క్యాబినెట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. నాదే ఆరోపణ అనుకుంటే కాదు అని క్యాబినెట్ నోట్ చూపించండి. మీ మంత్రులు కూడా ఉన్నారు. మేము చెప్తాంగా, మేము చెప్తే సరిపోదా? మా ఇరిగేషన్ మంత్రి చెప్తే సరిపోదా? ఆయన ఎవరో ఉన్నాడు, మా రామ్మూర్తి నాయుడు చెప్తే సరిపోదా? చాలదు. మీరు అబద్ధాలు చెప్తున్నారు, అసత్యాలు చెప్తున్నారు. మీరు మోడీ గారు ఏం లాలూచి పడ్డారో, మోడీ గారు మిమ్మల్ని ఏం బెదిరించారో, మీరు ఆయన ఏం బెదిరించారో ఏమో నాకు తెలియదు. కానీ రాష్ట్ర ప్రయోజనాలను మీరు గోదావరిలో కలిపేశారు. పోలవరాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కమిషన్ల కోసమో మరొక దానికోసమో, ఇప్పటికి లేకపోతే అమరావతి కోసమో నాకు తెలియదు. కాబట్టి దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభించబడ్డాయి అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంకల్పం వల్లే ఇవి ప్రారంభమయ్యాయి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమి ప్రారంభం కాల. చెబుతున్నాడు వెలుగొండ మేమే చేసాం, శంకుస్థాపన నేను చేశాను, నేనే ప్రారంభిస్తానని. వెలుగొండ కానీ మరొక ప్రాజెక్ట్ కానీ ఏదైనా సరే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగొన్నటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా
ఆయన ప్రారంభించి ఇవన్నింటినీ కూడా పూర్తి చేయాలనే తలంపుతో చేసినటువంటి మహానుభావుడు ఇవాళ వచ్చి ఏదో మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు, మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని నమ్మవద్దని ఇవాళ శాసనసభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి అసత్యాలను సత్యాలుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. వీటిని మీరు గమనించాలని నేను మరొకసారి చెప్తున్నా. పోలవరం అనేటువంటి ప్రాజెక్టు సర్వనాశనం కావడానికి, అది డిలే కావడానికి, ఇవాళ కేవలం 41.15కు మాత్రమే పరిమితం కావడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాలు అంటే ఆయన సీనియర్ మోస్ట్ తప్పు నిర్ణయాలు అంటే ఏంటి? అంబటరాము గారు నిన్నగాక మొన్న వచ్చి డయాఫ్రమ్ వాల్ అంటే 39 వాళ్ళు తప్పు కదా అన్నారు. నేను చెప్పేది నిజం, నమ్మండి. మొత్తం టోటల్గా ముంచేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని, టోటల్గా సర్వనాశనం చేసేస్తున్నారు. భజన చేసే కార్యక్రమం తప్ప మరొకటి లేదు. ఎవ్వరు, నేను మనవి చేస్తున్న ప్రపంచంలో ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ ది ప్రాజెక్ట్స్. ప్రపంచంలో ఎవ్వరు డయాఫ్రమ్ వాల్ అనేది కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండా వెయ్యరు బాబు. నది డైవర్షన్ లేకోకుండా అది నది మధ్యలో ఏ కట్టడమో కట్టరు బాబు. అవి మాత్రం మన చంద్రబాబు నాయుడు గారు చేశారు, దేవినేని ఉమ్మగారు చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ అసెంబ్లీలో ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వనాశనం చేసింది నారా చంద్ర ఇగో. నాకు చెప్పేది ఏమిటండి, మొత్తం నాకే తెలుసు అంతా. ఇంజనీర్కి ఏం తెలుసు గాడిద గుడ్డ అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారు వాళ్ళు. అందువల్లే అదేమంటే ఇక్కడ చెప్తున్నాడు గిన్నీస్ బుక్ రికార్డ్ అంట. నిజమే, గిన్నీస్ బుక్ రికార్డే. వరుసలు వేసి పారేశారు బిల్లు చేసుకోవడానికి, ఎన్నో క్యూబిక్ మీటర్లు వేసేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అని ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఫ్రంట్ పేజీలో వేసుకుని సంతోషపడేటువంటి కార్యక్రమాలు చేయటం తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేకపోగా ఈ ప్రాజెక్టుని అతి డిలే చేసేటటువంటి పరిస్థితుల్లోకి ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసి అది అంతా మాట్లాడతా నేర్చుకోలే ధ్యాస లేదు. అవన్నీ మాట్లాడకూడదు. నాకు సభ్యత సభలో హుందాతనాన్ని పాటించాలని చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని మా మీద మాట్లాడి ఇవన్నీ నేను మాట్లాడను, సభలో హుందాగా ఉండాలంటాడు. అన్నీ మాట్లాడేసి అంబటరాంబాబుకి ఏం తెలియదని చెప్పి, ఆయన కొత్తగా మంత్రి వచ్చారు ఆయనకి ఏం తెలియదని చెప్పి మాట్లాడే మాటలు చేశారు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలని, ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని. సరే, నాకు తెలిసి వాళ్ళు సక్రమంగా చేస్తే వెరీ సూన్ ఇట్ కెన్ స్టార్ట్. ఎందుకంటే 2వ డయాఫ్రమ్ వాల్ వేయటానికి కూడా నిపుణులు అంగీకరించారు. 2వ డయాఫ్రమ్ వాల్ వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. 2వ డయాఫ్రమ్ వాల్ వేసిన తర్వాత ఇప్పుడు, ఎందుకంటే ఇంకోటి కూడా మనం చేస్తున్నాం, ఈ సందర్భంగా చెప్పాలి, మేమేమీ చేయలేదంటున్నారు. అసలు స్పిల్వేని కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. 5 సంవత్సరాల్లో స్పిల్వేని గేట్లు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. మా టైంలో 5 సంవత్సరాల్లో గేట్లు పెట్టింది, స్పిల్వే కంప్లీట్ చేసింది, నది డైవర్షన్ని కంప్లీట్ చేశాం. అంటే స్పిల్వేతో పాటు కింద ఉన్నటువంటి భాగాన్ని, పైలట్ ఛానల్ని, పైన ఉన్న ఛానల్ని మొత్తాన్ని, డైవర్షన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. అది మన అనిల్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను కొంత మంత్రిగా ఉన్నప్పుడు 2 కాఫర్ డ్యాములు కూడా డయాఫ్రమ్ వాలేసి 2 కాఫర్ డ్యాములు వదిలేశారు కదా, ఆ 2 కాఫర్ డ్యాములు కూడా మా టైంలోనే పూర్తి చేశాం. ఇన్ని గొప్ప కార్యక్రమాలు మేము చేస్తే నేను 72% చేశాను, 72% అని ఒక అంకోటి తీసుకొచ్చి అద్భుతంగా చెప్పి అది ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వేసేసి దాన్ని ప్రజలు నమ్మమనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా సర్వనాశనం చేశారు. మేము దాన్ని సక్రమంగా పూర్తి చేసేటటువంటి ఒక సిద్ధాంతపరంగా, ఒక సైంటిఫిక్గా వాటిని పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ వచ్చాం. వారు చేసిన తప్పిదాల వలన అది సరైన సమయంలో పూర్తి చేయలేకపోయాం. ఆ బాధ మాకుంది, పూర్తి చేయలేదని. సరే, వాళ్ళ ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళైనా పూర్తి చేస్తారు, ఇంకా కకృతి పడతారో నాకు తెలియదు. 45.15కు మాత్రమే పరిమితం చేసే నిర్ణయాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ రాష్ట్రానికి పెద్ద ద్రోహం చేశారు. కాదు అంటే చూపించమని, క్యాబినెట్ నోటు చూపించమని సవాల్ ఈ సందర్భంగా చేస్తున్నానని మనవి చేస్తున్నాను. ఇంకా చెప్పండి, అడిగితే ఎనీథింగ్.